కడప జిల్లా ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణ మహోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు సత్యసమేతంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక దేశంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు భిన్నంగా ఒంటిమిట్టలో జరిగే ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ మహాలక్ష్మి సోదరుడైన పున్నమి చంద్రుని ప్రత్యక్ష వీక్షణంలో కళ్యాణం జరుగుతుందని చెబుతున్న ఆలయ ప్రధాన అర్చకునితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. నగరి ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లుగా జరుగుతున్నాయి. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక లాంఛనంతో జరగబోయే ఈ ఉత్సవాన్ని అన్ని రకాలుగా కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇక్కడికి వచ్చే ఎంతో మందికి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒంటిమిట్ట క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి స్వామి? ఏకశిలాపురాధామా స్తోమదయాంభూది సోమసుందరనామా నీ కారుణ్య కటాక్షం దాగల్పగలదే ఒంటిమిట్ట దశరథరామా. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఒంటిమిట్ట కడప జిల్లా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మహత్యం ఏమనగా ఇక్కడ రాముల వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి అంటారంటే ఈ యొక్క ప్రాంతానంతా శృంగి మహర్షి, మృకుండ మహర్షి అనే దృశులు యజ్ఞయాగాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈ యొక్క ప్రాంతాన ఉన్నటువంటి రాక్షసంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞయాగాదిని అడ్డుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రాంతాన్ని నుంచి ఋషులు అయోధ్యకి వెళ్ళి రాముల వారిని ప్రార్థిస్తే రాముడు, లక్ష్మణుడు, సీత వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాక్షస సంహారం అంతా చేసి ఇక్కడే నివసించి వెళ్తారండి. తర్వాత ఆ యొక్క ఋషులు మీరు ఇక్కడే ఉండండి స్వామిని ప్రార్థిస్తే నేను ఉండలేను, నా యొక్క స్వరూపంగా వెలుస్తా అని చెప్పి వారికి అభయం ఇచ్చి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత జామవంతుల వారు దేశ సంచారం చేసే సమయంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి రాముల వారు వచ్చి వెళ్ళిన ఆనవాళ్ళు గుర్తించి వారి లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి 3 విగ్రహాలు కూడా ఒక కొండరాతిగా ఉంటే దాన్ని 3 భాగాలుగా స్వయంగా వారే చెక్కి ఆరాధించారండి. అందువలన ఏకశిలా నగరం అనే పేరు. సీతాదేవి రాముల వారు అరణ్యవాసాన్ని పోకముందే రావణాసుడు సీతాదేవిని అపహరించకముందే యొక్క ప్రతిష్ట. అప్పటికే హనుమంతులు వారు పరిచయం కలదు కాబట్టి గర్భాలయం సన్నిధిలో ఇక్కడ హనుమంతులు వారు ఉండరండి. రామ, లక్ష్మణ, సీతాదేవి మాత్రమే ఇక్కడ ఉంటారు. తర్వాత ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరుంది. పూర్వకాలంలో ఒక 1000 సంవత్సరాల ముందు ఒంటుడు మిట్టడని 2 బోయేవాళ్ళు దొంగతనం చేసి గర్భగుడిలో దాచుకుంటూ ఉంటే స్వామివారు వారికి ప్రత్యక్షమై మీరు మంచిగా ఉండనయ్యా అని మంచి విషయాలు బోధిస్తే వారు మారి యొక్క దేవాలయం ఉందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు చెప్తూ వస్తారు. ఆనాటి నుంచి భక్తులు రావడం, టెంకా కొట్టడం, పూజ చేస్తూ వస్తారండి. వారి ద్వారా మన అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క గ్రామానికి ఒంటిమిట్ట అని ఏర్పడింది. తర్వాత ఈ మహత్యం అంతా ప్రధానంగా ఇక్కడ ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో సీతారాముల వారి కళ్యాణాన్ని రాత్రి వేళల్లో అంటే వెన్నెలలో, పండు వెన్నెలలో నిర్వహించడానికి యొక్క గల కారణమేమి, ఆ శాస్త్రం ఏ విధంగా చెప్తుంది? ఇక్కడ శ్రీరామ నవమి నుంచి స్వామివారి యొక్క నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారండి. ధ్వజారోహణ నవమి రోజు ప్రారంభించి పౌర్ణంపూట చేయడం ఇక్కడ ఆనవాయితీగా ఏర్పడింది. పూర్వకాలంలో మహావిష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి వివాహమైన సమయంలో ముక్కోటి దేవతంతా వీక్షిస్తుంటే ఒక చంద్రుడు చూడలేకపోతే మహాలక్ష్మి యొక్క సొంత తమ్ముడే చంద్రుడు, అలా చూడలేకపోతే మహావిష్ణు ప్రార్థిస్తే నేను త్రేతాయుగంలో నా యొక్క పేర్లు నిన్ను కలుపుకుంటానని ఒక వరంగా ఇస్తారండి. రామచంద్రుడుగా వరంగా ఇస్తారు. తర్వాత ఒంటిమిట్ట క్షేత్రంలో నిండు పౌర్ణం వేళలో నువ్వు సంతోషంగా ఉన్న సమయంలో రాత్రిపూట కళ్యాణం చేసుకున్నాన్ని వరం ఇస్తారండి. ఆ వరం వరకే నైట్ పూట స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిండు పౌర్ణం వేళలో నైట్ 6:30 నుంచి 8:30 వరకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత సీతారాముల వారి గజవాహనంపై పురం మాడవీధుల్లో స్వామివారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది. తర్వాత మరుసనాడు స్వామివారి యొక్క రథోత్సవం, మరుసనాడు 4వ తారీఖు స్వామివారి యొక్క చక్రస్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. 5వ తారీఖు సాయంత్రం పూట స్వామివారి యొక్క పుష్పయాగం జరుగుతుంది. 12 రకాల పూలు, 12 రకాల నైవేద్యంతో స్వామివారికి విశేషంగా 12 ఆరాధనలు చేసి స్వామివారి యొక్క పుష్పయాగం జరుగుతుందండి. జయ శ్రీ. సహజంగా ఇక్కడ అంటే ఈ స్వామివారి ఉత్సవాలలో ప్రధానంగా తలంబ్రాలు పోసే సమయంలో ఆ తలంబ్రాలను వివిధ ప్రాంతాల నుంచి రైతులు గోటి తలంబ్రాలను తీసుకొస్తారు. అది ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారో ఆ రకమైన సాంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగుతుంది? పూర్వకాలం నుంచి ఒక 100 సంవత్సరాల నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, కడప జిల్లా ఇతర ప్రాంతాల నుంచి స్వామివారి యొక్క భక్తులు మొక్కుబడిగా గోరుతో తీసినటువంటి అక్షంతలు స్వామివారికి భక్తిగా సమర్పణ చేస్తారు. ఆ యొక్క అక్షంతలనే స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో మనం పూర్తిగా కైంకర్యానికి సమర్పణ చేస్తామండి.
ఓం నమో నారాయణ. ప్రధానంగా ఇక్కడ జరిగే ఈ ఉత్సవాలన్నింటినీ కూడా గతంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరిగేటివే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత ఈ రకమైన ఈ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయా? ఇక్కడ శ్రీ పాంచరాత్ర రాగమ సంప్రదాయంగా పూర్వకాలం నుంచి ఇక్కడ పాంచరాత్ర సంప్రదాయంగా జరుగుతుంది. తర్వాత మన స్టేట్ విడిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం టేకవర్ చేసుకున్న తర్వాత అంగరంగ వైభవంగా పాంచరాత్ర రాగమ సంప్రదాయంగా పరిపూర్ణంగా స్వామివారికి ఎటువంటి కైంకర్యం జరగాలో అటువంటి శాస్త్ర ప్రకారంగా జరుగుతూ చాలా డెవలప్ చేస్తూ అభివృద్ధి చేశారండి. మహావిష్ణువు శ్రీలక్ష్మీదేవి కళ్యాణాన్ని చంద్రుడు చూడలేకపోవడంతో శ్రీలక్ష్మికి తమ్ముడైన చంద్రుడు తాను వీరి కళ్యాణాన్ని చూడాలని కోరడంతో మరో యుగంలో శ్రీరాముడు సీతామహాదేవి కళ్యాణంలో చంద్రునికి చూసే అవకాశం కల్పించడంలో భాగంగానే ఇక్కడ ఒంటిమిట్టలో రాత్రి పండు వెన్నెల్లో ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు చెబుతున్న పరిస్థితి. అలాగే ఆగమ శాస్త్రం ప్రకారం మొదటి నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక కార్యక్రమాలతో ప్రత్యేకమైన కార్యాచరణతో ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా సాగుతోందని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా ఒంటిమిట్ట నుండి.